ప్రైజ్ ది లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈ లైవ్ ద్వారా దేవుని నామమును స్తుతించడానికి, ఆయన నామాన్ని గణపరచడానికి, మాతో కలిసి ఏకీభవించడానికి మీరందరూ కూడా సిద్ధంగా ఉన్నారని ఆశపడుతున్నాను. దేవుని యొక్క ప్రార్థనను, దేవుని యొక్క సన్నిధిలో మనమందరం కూడా కలిసి దేవునిని ఆరాధించడానికి దేవుడు మరొక గొప్ప సమయాన్ని మనకు అనుగ్రహింపచేసినందుకు ముందుగా దేవాతి దేవునికి ఎంతగానో మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం. తదుపరి చేరినటువంటి మీ అందరికీ కూడా యేసయ్య అతి శ్రేష్టమైన నామములో శుభాలు తెలియజేస్తూ మీ అందరికీ దేవుని నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఆరాధనను ప్రారంభం చేసుకుందాం. అందరూ తలలు ఉంచినట్లయితే పరిశుద్ధాత్మ నడిపింపు కొరకు చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. మరొక సుదినాన్ని మాకు జీవితంలో మాకు అనుగ్రహింపచేసి ఈ రీతిగా కొద్ది సమయాన్ని నీ నామాన్ని స్తుతించడానికి మీరిచ్చినటువంటి కృపను బట్టి, సమయమును బట్టి స్తోత్రాలు నాయన. ఈ ఆరాధన అంతట్లో కూడా మీరు తోడుగా ఉండండి. ప్రారంభం నుండి ముగింపు వరకు కూడా నీ ఆత్మ చేత మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. పాటలు పాడుటలోను, ప్రార్థించుటలోను, నీ వాక్యాన్ని ధ్యానము చేయుటలను నీ కృప తోడుగుంచమని ప్రార్థన చేస్తున్నాం. ఎంతమంది అయితే ఈ ఆరాధనలో ఏకీభవిస్తున్నారో ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని, ప్రతి విశ్వాసిని ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ మీ నామానికి మహిమ చెల్లిస్తూ యేసు అతి శ్రేష్టమైన నామములో ఈ మనవులు అడిగి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మరొకసారి ఈ లైవ్ ద్వారా వీక్షిస్తున్నటువంటి ప్రియమైనటువంటి దేవుని పిల్లలందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ కొన్ని పాటలు పాడుతూ దేవుని నామాన్ని కనపరుద్దాం. మన మధ్యలో ఉన్నటువంటి దైవజనురాలు పాటలు పాడి దేవుణ్ణి మహిమపరచవలసిందిగా వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. థ్యాంక్ యూ. హల్లెలూయా. కోరేదంతా నీ తోడే గదయ్యా, నా తలంపంతా నీవే యేసయ్యా. నీ కోరేదంతా నీ తోడే గదయ్యా. పొంగుతుంది నాలో నీ ప్రేమ, నీ సేవయే నా భాగ్యం యేసయ్యా. పొంగుతుంది నాలో నీ ప్రేమ, నీ సేవయే నా భాగ్యం యేసయ్యా. నా తలంపంతా నీవే యేసయ్యా. అనువను నా ప్రాణమంతా నీవే నాదు సర్వము ప్రభువా, నీవే నాదు సర్వము ప్రభువా. నా తలంపంతా నీవే యేసయ్యా. నిన్ను ఎరుగక నశించిపోతున్న ఆత్మల భారం నాలో రగిలే. నిన్ను ఎరుగక
కలిగిపోతుంది నా ప్రియ భారతం. శాంతి సమాధానం దయచేయమయ్యా. రక్షణానందం నింపుము దేవా. రక్షణానందం నింపుము దేవా. నా తలంపంతా నీవే యేసయ్యా. నీ కోరేదంతా నీ తోడే గదయ్యా. ఉప్పొంగుతుంది నాలోని ప్రేమ. నీ సేవయే నా భాగ్యం యేసయ్యా. నా తలంపంతా నీవే యేసయ్యా. హల్లెలూయా. మరొక పాట పాడుకుందామండి. ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా. ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా. ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా. ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా. ఎన్నేళ్ళు గడచినా ఎన్ని తరాలు మారినా. ఎన్ని ఏళ్ళు గడచినా ఎన్ని తరాలు మారినా. మారని వీడని ప్రేమే నీదయ్యా. మార్చిన నా జీవితం నీకే యేసయ్యా. మారని వీడని ప్రేమే నీదయ్యా. మార్చిన నా జీవితం నీకే యేసయ్యా. ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా. నీవు చేసిన మేలులు తలంచుకొందును అనుదినం. నీవు చేసిన మేలులు తలంచుకొందును అనుదినం. నా స్తుతి స్తోత్రము నీకే యేసయ్యా. వేరుగా నేనేమియు చెల్లించలేనయ్యా. నా స్తుతి స్తోత్రము నీకే యేసయ్యా. వేరుగా నేనేమియు చెల్లించలేనయ్యా. ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా. ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. మరొకసారి ఈ లైవ్ ఆరాధనకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ సమయం ఇచ్చినటువంటి దేవునికి ముందుగా నేను ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మీరందరూ కూడా బాగున్నారు కదా. దేవుని వాక్యాన్ని వినడానికి మీ హృదయములను సిద్ధపరచుకొని మీ యొక్క పరిశుద్ధ గ్రంథములను చేతపట్టుకొని దేవుని మాటలు వినడానికి మీరందరూ కూడా ఎంతగానో ఆతృతగా ఎదురు చూస్తున్నారని నేను ఆశపడుతూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సమయమును చూడలేక అనేక మంది
కాలగర్భంలో కలిసిపోయారు. కానీ దేవుడు మనల్ని ప్రేమించి మనల్ని ఆదరించి ఆయన కృప చేత కాచి కాపాడి సంరక్షించి పోషిస్తున్నటువంటి విధానాన్ని బట్టి మనం ఎంతగానో ఆ దేవాతి దేవునికి రుణస్థులమై ఉన్నామని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగాలు మీకు ఎంతగానో మీ ఆత్మీయ జీవితంలో మేలు కలుగ చేస్తున్నాయని మేము విశ్వసిస్తున్నాం. ఈ పరిచర్య కొరకు మీరు ప్రార్థన చేయండి. మేము కూడా మీ అందరి కొరకు అనుదినము మా ప్రార్థనలో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నామని మరిచిపోవద్దని మీకు ప్రేమపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యము మనల్ని జీవితంలో దేవునికి దగ్గరగా నడిపిస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. మన ఆత్మీయ జీవితంలో ఎదుగుదల కొరకు ఈ వాక్య భాగాలు ఎంతగానో మనల్ని ఆయత్తపరిచి దేవుని రాజ్యము కొరకు సిద్ధపరుస్తాయనే అనడంలో ఎటువంటి సందేహము లేదని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. వాక్యమును ధ్యానించడం ద్వారా మనలో ఉన్నటువంటి పాప జీవితం అంతా కూడా పోయి దేవునికి దగ్గర జీవితాలు జీవించడానికి దేవుడు తన ఆత్మచేత మనల్ని నడిపించునుగాక. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని వారలారా, మరొకసారి మనం ధ్యానం చేస్తున్నటువంటి వాక్య భాగంలోనికి వెళదాం. యాకోబు చెదరి ఉన్నటువంటి 12 గోత్రపు ఇశ్రాయేలీయుల ప్రజలకు ఆయన లేఖ రాస్తూ, ఒక పత్రిక రాస్తూ, విశ్వాసులు తమ జీవితంలో ఏ రీతిగా జీవించాలో వారికి నేర్పిస్తున్నటువంటి పాఠాన్ని మనం కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. రక్షించబడి పాప క్షమాపణ పొంది దేవుని సన్నిధిలో మన పాపాల నిమిత్తం ప్రాయశ్చిత్తము జరిగిన తరువాత, దేవుడు తన రక్తములో మన పాపములన్నింటినీ కూడా క్షమించబడిన తరువాత, ఆ నిశ్చయత మనకు ఎప్పుడైతే వస్తుందో మనం కూడా సంఘములో చేర్చబడి ఒక విశ్వాసిగా మనం పిలువబడుతున్నప్పుడు మన జీవితంలో పాత రోత జీవితాన్ని వదిలిపెట్టుకొని విశ్వాస జీవితాన్ని జీవించటానికి, విశ్వాసి ఏ రీతిగా జీవించాలో ఈ యాకోబు భక్తుడు రాస్తున్నటువంటి మాటలను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మరొకసారి జరిగిపోయినటువంటి మాటలు ఒకసారి జ్ఞాపకం చేస్తాను. మొదటి అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 19 నుండి 26 వచనాలలో ఉన్నటువంటి వాక్య భాగాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. విశ్వాసి ఎలా ఉండాలి, సంఘములో కానీ సమాజంలో కానీ తన వ్యక్తిత్వాన్ని ఏ రీతిగా కాపాడుకోవాలో కొన్ని మాటలు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. వాటిలో మొదటిగా విశ్వాసి వినుటకు వేగిరపడాలని మనం నేర్చుకున్నాం. ఆ వినడం అనేది దేవుని మాటలు నేర్చుకుంటే, ఆ వినడము దేవుని వాక్యాన్ని వింటే అది మనకు ఆశీర్వాదకరమని నేర్చుకున్నాం. రెండవ మాటగా మాట్లాడుటకు నిదానించాలి. విశ్వాస జీవితంలో వ్యర్థమైనటువంటి మాటలు మాట్లాడకుండా నోటిని కట్టడి చేసుకోవాలని దేవుని లేఖనాల ద్వారా హెచ్చరింపబడ్డాం. మూడవదిగా విశ్వాసి జీవితంలో కోపగించటం మానేయాలి అని మూడవ మాటగా నేర్చుకున్నాం. కోపము దేవుని నీతిని నెరవేర్చదు, కానీ అది దేవునికి వ్యతిరేకమైనటువంటి పాపం చేయటానికి మనకు ఆస్కారము కలిగిస్తుంది. కాబట్టి కోపగించుటకు కూడా నిదానించాలి అనే మాటను మనం ధ్యానం చేశాం. నాలుగవదిగా విర్రవీగుచున్నటువంటి దుష్టత్వాన్ని మానివేయాలి అని లేఖన భాగాల నుంచి హెచ్చరించబడ్డాం. చాలామంది బలమును బట్టి, ధనమును బట్టి, వారికి ఉన్నటువంటి అష్టైశ్వర్యములను బట్టి విర్రవీగుచున్నటువంటి దుష్టత్వాన్ని చేస్తారని నిన్నటి దినాన మనం ధ్యానం చేశాం. అయితే లేఖన భాగాల్లో ఉన్నటువంటి మరొక మాటను ఈరోజు మనం ధ్యానం చేద్దాం. అదే మొదటి అధ్యాయము 21వ వచన భాగంలోని 2వ మాటను మనం ధ్యానం చేద్దాం. లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. ప్రియ దేవుని బిడ్డలారా, విర్రవీగుచున్నటువంటి దుష్టత్వాన్ని మానివేసిన తరువాత మనం ఏం చేయాలంటే శక్తిగల వాక్యమును
అంగీకరించాలని లేఖన భాగాలు మనతో ఈ దినాన మాట్లాడుతున్నాయని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాక్యము శక్తి కలిగినది. ఆ శక్తి కలిగినటువంటి వాక్యాన్ని మనము అంగీకరించినప్పుడు దేవుడు మనతో మాట్లాడతారు. ఇంతకీ వాక్యము ఎవరంటే యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనములో మనందరికీ తెలిసినటువంటి వాక్య భాగం. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. ఆ వాక్యము శరీరధారి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించడానికి యేసయ్యగా ఈ లోకంలోనికి వచ్చాడని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవునికి స్తోత్రము కలుగును గాక. వాక్యమే దేవుడై ఉన్నారు. ఆ వాక్యము ఆది నుంచి కూడా దేవుని యొద్దే ఉన్నది. ఆ దేవుడైనటువంటి వాక్యము మానవుని దగ్గరికి వచ్చి యేసుక్రీస్తు వారి రూపములో మనందరికీ కూడా వాక్యము వినిపించబడిందని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి ఆ శక్తి గల వాక్యము మనం వింటున్నప్పుడు మన హృదయములో చర్య జరగాలి. మన హృదయములో దేవుని వాక్యమును అంగీకరించడానికి వాక్యము ప్రకటించబడుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఆ వాక్యాన్ని అంగీకరించడానికి మన హృదయానికి శక్తిని ఇస్తారు అని లేఖన భాగాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. అందుకనే రోమా పత్రిక 1వ అధ్యాయము 16వ వచన భాగంలో ఉన్నటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదట ఈ వాక్యము ఎవరెవరికి వినిపించబడింది, ఆ వాక్యము ఎవరి దగ్గరికి వచ్చింది, ఆ వాక్యము ఏ రీతిగా మనము అంగీకరించాలో స్పష్టముగా వ్రాయిపోయినటువంటి ఆ లేఖన భాగాలు మనం చదువుదాం. సువార్తను గూర్చి నేను సిగ్గుపడు వాడను కాను, ఎలయనగా నమ్ము ప్రతివానికి మొదట యూదునికి తరువాత గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డ, ఈ వాక్యము ప్రకటించడానికి పౌలు భక్తుడు అంటున్నాడు కదా, నేను సిగ్గుపడేవాడును కాదు, దేవుని వాక్యము ప్రకటించడానికి నేను ఎంతగానో అతిశయపడుతున్నాను అని పౌలు భక్తుడు చెప్తున్నటువంటి మాటలు. మొదటగా ఈ వాక్యము యూదుని దగ్గరకు వచ్చింది, ఆ తరువాత గ్రీసు దేశస్థుని దగ్గరికి వెళ్ళింది, ఆ తరువాత అన్యులైనటువంటి ప్రజలందరి దగ్గరికి కూడా ఈ వాక్యము వెళ్ళిందని లేఖన భాగాలు తెలియజేస్తున్నాయి. ప్రియదేవుని బిడ్డ, ఆ వాక్యం ఏదనగా యేసు ప్రభువారు ఈ లోకానికి శరీరధారిగా వచ్చారు. యేసు ప్రభువారు మనందరినీ కూడా ప్రేమించి మానవాళి మీద ఉన్నటువంటి పాపాన్నంతటిని కూడా తీసివేయడానికి, ఆయన రక్తమును చిందించడానికి, ఆయన రక్తము వలననే ప్రతి పాపము కూడా క్షమించబడుతుందనడానికి వారు ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని సహితం లెక్క చేయకుండా దేవునితో సమానముగా ఉండుటకు ఎంచకూడనటువంటి భాగ్యము అని తలంచకుండా ఆయన ఏం చేశారు తెలుసా? తనను తాను రిక్తునిగా చేసుకొని ఈ లోకానికి వచ్చి దేవుని యొక్క ప్రేమను పంచడానికి తన ప్రాణాన్ని సహితము అర్పించినటువంటి గొప్ప ప్రేమ యేసయ్య ప్రేమ. ఆ వార్తను మన మధ్యకు వినిపింప చేయడానికి ఆయనే దేవుడే శరీరధారిగా ఈ లోకానికి వచ్చి మనందరి పాపముల నిమిత్తం ఆయన మరణించి తిరిగి లేచి మరణమును జయించినటువంటి జయశీలుడుగా ఆయన మనకు కనబడుతూ ఉన్నారు. కాబట్టి ప్రియదేవుని బిడ్డ, ఈ వాక్యము నీ దగ్గరికి వస్తుంది. ఈ వాక్యము అనగా యేసుక్రీస్తు వారు చేసినటువంటి బలియాగము నీ దగ్గరకు వస్తున్నప్పుడు యేసుక్రీస్తు వారిని నీవు దేవునిగా అంగీకరిస్తే వాక్యమును అంగీకరించినట్లే అని లేఖన భాగాలు మనతో మాట్లాడుతూ ఉన్నాయి. అందుకనే ఈ సువార్త వల్లనే మనమందరము కూడా రక్షణ పొందువారిగా ఉండాలని లేఖన భాగాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 2వ వచన భాగంలో ఉన్నటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. మీరు దానిని అంగీకరించి కనుక దాని యందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే గాని సువార్తను మీకు ప్రకటించి తినో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకున్న ఎడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందుదురు. దేవునికి స్తోత్రము కలుగును గాక. మానవుడు ఏ రీతిగా రక్షణ పొందుతాడంటే దేవుని వాక్యమును వినుట వలన,
రక్షణ సువార్త అనే ఈ దేవుని వాక్యము వినటం వలన ప్రతి మానవుడు కూడా రక్షణ పొందుతారు అని లేఖన భాగాలు మనతో మాట్లాడుతూ ఉన్నాయి. ఎవరైతే వాక్యమును విని రక్షణ పొందుతారో, ఎవరైతే దేవుని మాటలను నమ్మి విశ్వాసముంచి దేవుని మాటల యందు నమ్మిక కలిగి రక్షణ భాగ్యాన్ని పొందుకుంటారో వారందరినీ కూడా పరిశుద్ధాత్మ దేవుడట తన యొక్క హస్తాలలో ముద్రించి పాత జీవితానికి వెళ్లకుండా, మరలా పాప జీవితానికి వెళ్లకుండా ఆయనట పరిశుద్ధాత్మ దేవుడు మన ఆత్మలను కాపుదల కలిగించి ఉంచుతారని లేఖన భాగాలు మనకు తెలియజేస్తున్నాయి. అందుకని ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 13వ వచన భాగంలో ఉన్నటువంటి మాటను మనం చదివినట్లయితే ఆ లేఖన భాగాలు మనతో మాట్లాడుతున్నాయి. ఈ విధంగా మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రించబడితే దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే వాక్యాన్ని విన్నారో, ఆ వాక్యాన్ని అంగీకరించారో, రక్షణ మీ దగ్గరికి వచ్చినప్పుడు ఆ రక్షణ భాగ్యం నుండి తొలగిపోకుండా లేఖనం ఉంటుంది కదా, పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మచేత మీరు ముద్రించబడి ఉన్నారు. మీరెక్కడికి కూడా చెదిరిపోకుండా ఆత్మ మిమ్మల్ని కాపాడుతుంది. వాక్యమును మీ హృదయములని భద్రము చేస్తుంది. ఆ వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని జీవించడానికి వాక్యము మీకు తోడ్పడుతుందని లేఖన భాగాలు చెబుతున్నటువంటి మాటను మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఆ వాక్యము మన హృదయములకు ఎంతో నెమ్మది కలుగు చేస్తుంది. ఆ వాక్యము సజీవము గలదై, బలము గలదై మన హృదయములో ఉండి మనలో ఉన్నటువంటి పాపమంతటిని కూడా తీసివేస్తుందని లేఖన భాగాలు మనతో మాట్లాడుతున్నాయి. అందుకని హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 12వ వచన భాగంలో ఉన్నటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచుల గల ఎటువంటి ఖడ్గమునకైనను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూర్చు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను అది శోధించుచున్నది. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డ, వాక్యము ఎలాంటిదంటే అది రెండంచులు కలిగినటువంటి ఖడ్గము కన్నా వాడిగలదై, ఆ వాక్యము ప్రకటించబడుతున్నప్పుడు ఆ వాక్యము నీ హృదయము దగ్గరికి వచ్చి నీ హృదయములో తీరి ఆ వాక్యము నీ మనసునంతటిని కూడా మార్చివేసి నీ హృదయంలో ఉన్నటువంటి పాపం అంతటిని కూడా తీసివేసి ఇక ఎన్నడూ కూడా పాపము జోలికి వెళ్లకుండా నిన్ను అది కాపాడుతుంది, అది భద్రము చేస్తుంది అని లేఖన భాగాలు మనతో మాట్లాడుతూనే దేవుని వాక్యము అది ఎంతో బలము గలదై, అది సజీవము కలిగినటువంటి వాక్యము కాబట్టి అది మనల్ని స్థిరపరుస్తుంది. వాక్యములో దేవునిలో స్థిరపరుస్తుంది. అది సంఘములో మనల్ని స్థిరపరుస్తుంది. అది సంఘములో మనల్ని విశ్వాసులుగా కొనసాగజేయడానికి ఈ వాక్యము ఎంతగానో ఉపయోగపడుతుంది అని దేవుని లేఖనాలను బట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నాను ప్రియ దేవుని బిడ్డలారా. అందుకని 1 దశలోనిక పత్రిక 2వ అధ్యాయము 13వ వచనంలో ఉంటుంది కదా, ఆ వాక్యము మనలో కార్యసిద్ధి కలుగ చేసి ఇక ఎన్నడూ కూడా మనము పాపం వైపు తిరగకుండా ఆ కార్యాన్ని మనలో కార్యసిద్ధి కలుగ చేస్తుంది. ఎన్నడూ కూడా మనము వాక్యము వింటూ ఉంటే, వాక్యాన్ని ధ్యానము చేస్తూ ఉంటే, వాక్యమును మనము ఎన్నడూ కూడా నిత్యము కూడా పఠిస్తూ ఉంటే ఆ లేఖన భాగాలను బట్టి మనము ఆదరించబడతాము. మన హృదయములో దేవుడు కార్యాన్ని జరిగిస్తారని లేఖన భాగాలు తెలియజేస్తున్నటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆ హేతువు చేత మీరు దేవునిని గూర్చిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించి గనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. చూడండి, ఇక్కడ వాక్య భాగం అంటుంది కదా, నేను నిలబడి మాట్లాడుతున్నాను కాబట్టి ఒక వ్యక్తి మాట్లాడుతున్నట్టు దేవుని వాక్యాన్ని మీరు ఆలోచన చేయకూడదు. ఎవరో ఒక పాస్టర్ గారు మాట్లాడుతున్నారని, ఎవరో ఒక దైవజనుడు మాట్లాడుతున్నారని మీరు అనుకోవద్దు. కానీ
అది దేవుడే మీతో మాట్లాడుతున్నారని మీరు జ్ఞాపకం చేసుకోవాలని ఈ లేఖన భాగాలు మనతో మాట్లాడుతూ ఉన్నాయి. అది దేవుని యొద్ద నుంచి వచ్చిందని, దేవుడే స్వయముగా ఆత్మచేత తన దాసుల ద్వారా మనతో మాట్లాడుతున్నారని, వాక్యము ఎన్నడూ కూడా మానవుని నోట నుంచి వచ్చే మాట కాదు కానీ దైవ ప్రేరితము వలన ఆత్మ ప్రేరణ చేత దైవదాసులు మాట్లాడతారని మనము గుర్తెరిగినప్పుడు వాక్యము మనల్ని సరైనటువంటి రీతిలో నడిపిస్తుందని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అందుకని నా మాట అగ్ని వంటిది కాదా అనే మాటను దేవుని లేఖనాల్లో ఉన్నటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇర్మియా భక్తుడు రాస్తున్నాడు కదా, 23వ అధ్యాయము 29వ వచన భాగంలో ఉన్నటువంటి మాట, నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయు సుత్తి వంటిది కాదా. చూడండి, ఎంత కఠిన హృదయమైన దేవుని వాక్యము వినిపింప చేస్తున్నప్పుడు ఆ వాక్యానికి నీవు గనక నీ హృదయాన్ని ఇస్తే, ఆ వాక్యము వినడానికి నీ చెవులను ఇస్తే, ఆ వాక్యము వినడానికి నీ హృదయమును ఆయత్తపరుచుకుంటే ఆ వాక్యము నీలో దూరి, ఒకవేళ నీ యొక్క హృదయము ఎంత బండ లాంటిదైనా, కఠినమైనటువంటి శిల లాంటిదైనా, ఆ వాక్యము నీ హృదయంలోనికి దూరి ఆ వాక్యము ద్వారా నీవు మార్చబడటానికి దేవుడు కృప చూపిస్తాడు. ఆ వాక్యము మనల్ని భద్రపరుస్తుంది. ఆ వాక్యమే దేవుని చెంతకు మనల్ని నడిపిస్తుంది. అందుకనే ఒకవేళ నీవు చదవగలిగితే 119వ దావీదు కీర్తన చదివితే, ఆ 119వ దావీదు కీర్తనలో దావీదు రాస్తున్నటువంటి మాట, ఆయన వాక్యం మాట మనల్ని పాపములో పడకుండా చేస్తుంది. ఆయన వాక్యము మనల్ని బ్రతికిస్తుంది. ఆయన వాక్యము మనకు దారి చూపుతుంది. ఆయన వాక్యము మన దేహమునకు కుళ్ళు పట్టకుండా చూస్తుంది. ఆయన వాక్యము మనల్ని సరైన మార్గములో నడిపిస్తుంది. దేవా, నీ వాక్యము నా హృదయములో పాపము రాకుండా చేస్తుంది. ఎంతటి గొప్ప మాటలండి, ఎంతటి గొప్ప మాటలంటే దేవుని వాక్యము మన హృదయములో ఉన్నప్పుడు పాపము ఇక మన హృదయంలోనికి చోటు లేదు. పాపానికి మన హృదయంలో చోటు లేదని లేఖన భాగాలను బట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అందుకని ఈ లేఖన భాగాలను నిత్యము కూడా చదువుతూ ఉండాలి. ఈ లేఖన భాగాలను పఠిస్తూ ఉండాలి. ఈ లేఖన భాగాలను మన బిడ్డలకు నేర్పిస్తూ ఉండాలి. ఈ లేఖన భాగాలను నీవు ప్రయాణం చేస్తున్నప్పుడు, నీవు కూర్చుండినప్పుడు, నీవు పండుకొనినప్పుడు లేఖన భాగాలను నీవు చదువుతూ ఉండాలి. అవి నీ చేతికి కంకరము వలెను, నీ నుదుటికి బాసికము వలెను ఉండాలని లేఖన భాగాలు మనకు తెలియచేస్తూ ఉన్నాయి. ఆ వాక్యము మనతో ఉన్నప్పుడు, ఆ వాక్యము నిత్యము మనతో సహవాసం చేస్తున్నప్పుడు నీవు కూడా ప్రియ దేవుని బిడ్డ, విశ్వాసి, దేవుని వాక్యం అంటుంది కదా, ఆ శక్తి గల వాక్యాన్ని మనం అంగీకరించినప్పుడు విశ్వాసిగా నీవు కూడా స్థిరపరచబడతావు. విశ్వాసిగా నీవు కూడా ఇక పాపానికి నీ హృదయంలో చోటు లేకుండా వాక్యానికి నీ హృదయంలో చోటు ఇచ్చినప్పుడు నీవు మంచి విశ్వాసిగా, దేవుడు అంటాడట కదా, నిన్ను చూయించి బలా నమ్మకమైనటువంటి దాసుడా అని నిన్ను కూడా పిలిచే ఒక మంచి రోజు దేవుడు మన కొరకు సిద్ధపాటు చేసి ఉన్నాడు. అందుకని ప్రియ విశ్వాసి, నువ్వు విశ్వాస జీవితంలో మంచి లక్షణాలు కలిగి ఉండాలంటే శక్తి గల దేవుని వాక్యమును అంగీకరించే వారిగా నీవు కూడా ఉండాలని ప్రేమపూర్వకంగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. నీవు కూడా సంఘములో మంచి విశ్వాసిగా, దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డగా నీవు జీవించాలంటే ముందుగా నీవు నేర్చుకోవాల్సింది దేవుని మాటలను ధ్యానము చేయటం, దేవుని వాక్యాన్ని ధ్యానము చేయటం. దేవుని వాక్యమును నీవు వినటం మట్టుకు మాత్రమే కాదు కానీ ఆ శక్తి గల వాక్యమును నీవు హృదయములో అంగీకరించాలి. అలా అంగీకరించినప్పుడు దేవుడు నిన్ను కృపతో ఆదరించి ప్రేమతో నిన్ను హక్కున చేర్చుకునే దేవుడిగా ఉన్నాడని మీకు జ్ఞాపకం చేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరినీ దీవించును గాక. తలలు వంచండి. వాక్య భాగం కొరకు చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన దేవ, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ నామానికి వందనాలు. అలనాడు యాకోబు భక్తుడు ఇశ్రాయేలీలందరికీ వ్రాస్తున్నటువంటి మాట, విశ్వాస జీవితంలో ఒక విశ్వాసి ఎలా ఉండాలి అనే మాటను మేము ధ్యానం చేస్తున్నాం. ఈరోజు నీ శక్తి గల వాక్యమును ప్రతి విశ్వాసి కూడా అంగీకరించాలి అనే మాటను మేము ధ్యానం చేసాము తండ్రి. ఆ వాక్యము వినాలని, ఆ వాక్యమే దేవుడుగా ఉన్నారని, ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడుగా యేసయ్యగా ఈ లోకానికి వచ్చారని, మా కొరకు
తన ప్రాణమును సహితము లెక్క చేయకుండా తన యవన రక్తం అంతటి కూడా ధారపోశారని, అదే నిజమైన వాక్యమని మేము అంగీకరించినప్పుడు మా హృదయములో కృప తోడుగా ఉంటుందని మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలనైనా. నీ వాక్యము మా హృదయములో పాపము లేకుండా చేస్తుందని, నీ వాక్యము మాకు దీపమై ఉన్నదని, నీ వాక్యము మా శరీరమునకు ఆరోగ్యమని నీ లేఖనాల ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. నేను ఎంతమంది అయితే ఈరోజు ఆ శక్తిగల వాక్యమును అంగీకరించడానికి నిర్ణయం తీసుకున్నారో ప్రతి బిడ్డను నీ బిడ్డగా అంగీకరించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి బిడ్డను విశ్వాస జాబితాలో చేర్చమని ప్రార్థన చేస్తున్నాను. మీ నామానికి మహిమ చెల్లిస్తున్నాము తండ్రి. ప్రతి ఈ వాక్యము వింటున్నటువంటి ప్రతి వ్యక్తిని ఆశీర్వదించండి, ప్రతి కుటుంబమును దీవించండి. ఎంతమంది అయితే ఈ సన్నిధిలో ఎవరి అక్రతుల కొరకు ప్రార్థన చేస్తున్నారో ప్రతి వాని అవసరతను మీ నామంలో తీర్చండి. మీ నామానికి ఘనత తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నాను. అయినా ఈ యొక్క సమయంలో ఈ దినము జన్మదినములు జరుపుకుంటున్నటువంటి బిడ్డలందరినీ ఆశీర్వదించండి. ఈరోజు వివాహ దినములు జరుపుకుంటున్నటువంటి బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించండి. ఈ నామానికి మహిమ చెల్లిస్తున్నాము రజా. మరొక దినాన మేమందరం కూడా కలుసుకొని నిన్ను స్తుతించు పర్యంతము కూడా నీ కృపా కాపుదల క్షేమాలు మా అందరితో ఉంచండి. ఎంతమంది అయితే అనారోగ్యంతో బాధపడుతున్నారు, ఎంతమంది అయితే బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నారు, ఎంతమంది వివాహముల కొరకు ప్రార్థన చేస్తున్నారు, ఎంతమంది ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నారు, ఎంతమంది అయితే ఉద్యోగముల కొరకు ప్రార్థన చేస్తున్నారు, ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి హృదయమును తృప్తిపరచండి నాయన. నీ వాక్యము ద్వారా ప్రతి బిడ్డతోటి మాట్లాడండి. మరి విశేషముగా నిన్ను కలిగినటువంటి జీవితాలు ప్రతి బిడ్డ జీవించడానికి కృప చూపించమని మీ నామానికి మహిమ చెల్లిస్తూ మేలు కొరకై మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని యేసు అతి శ్రేష్టమైన నామములో ఈ మనవులడిగి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము సమాధానము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనందరికీ తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ నా వందనాలు. థ్యాంక్ యూ.